హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లేత చింతకాయలు, రొయ్యల కూర అయితే చేస్తున్నాను. సో, చింతకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరిచేసి, ఆ విరిచిన ముక్కలు అండ్ పచ్చిమిర్చిని కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్న కలంలో అయితే నూరుతున్నాను. నార్మల్‌గా ఇది మిక్సీలో అయితే వేసేయొచ్చు. బట్ మిక్సీలో అది వేస్తే అది బాగా జారుగా అయిపోతది. అండ్ అలాగే మనం తినేటప్పుడు అది గ్రేవీ అయితే బాగోదు. సో, అందుకే నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ చిల్లీస్ అండ్ చింతకాయలతో పాటు 1 ఆర్ 2 ఆనియన్స్‌ని కట్ చేసి వాటిని కూడా నూరుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్‌ని మనం కర్రీ కుక్ చేసే దాకలో వేసి అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేయాలి. ఇప్పుడు సేమ్ అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ కారం, నెక్స్ట్ ఆయిల్ వేసి బాగా కలపాలి. నేనైతే కొంచెం కారం అది యాడ్ చేశానండి. అలాగే నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్ చేయాలి. అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసేయాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అయితే అదిరిపోయిందండి అసలు. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అంతే, లేత చింతకాయలు, రొయ్యల కూర రెడీ. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.